గారు ఆనంద్ గారు వీళ్ళ మీద లీగల్గా హెచ్కే పర్మనెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు. ఇచ్చిన 3 ఆప్షన్స్ వాళ్ళకు ఉండే. 1 వాళ్ళకి సారీ చెప్పాలి, 2 డిలీట్ చేయాలి, 3 నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 3 వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళేమి తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళకి నష్టం జరిగేలా వాళ్ళు ఏం చేయలేదు. అక్కడ విత్ ప్రూఫ్తో సహా వాళ్ళు మాట్లాడారు, బాగుంది అక్కడికి. కానీ ఇక్కడ ఒకటి, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నారు అన్నట్టు ఈ గీతురాయలకి ఆలు లేదు, ఏం లేదు. కానీ ఈమె మధ్యలోకి వచ్చి నెంబర్లు అడిగి వాళ్ళకి లీగల్గా అన్ని పంపించడానికి ట్రై చేసింది. అసలు నీకెందుకు? కుక్కని సింహాసనం ఎక్కించితే ఏం జరుగుతుంది? ఉండదు ఆ ప్లేస్లో. ఆమె తన బుద్ధి తను చూపిస్తుంది. ఇలానే ఉంది. ఏదో రివ్యూ చేసి ఉండే మనిషిని పోయి బిగ్ బాస్లో వేసి ఆమె ఒక సెలబ్రిటీ చేసి ఆమె బెట్టింగ్ ప్రమోషన్ అందరి జనాలు ముంచే పనులు తప్ప మంచి పని ఏం చేయలేదు. ఈమె చేసే డైలాగ్స్ కూడా ఏది తన సొంతంగా చెప్పినట్టు ఏనాడు అనిపించలేదు నాకైతే. అన్నీ తెలుగు ట్రాన్స్లేట్, ఏదో భాష తీసుకొని ఇంటికి వచ్చి చెప్తుంది అంతే తప్ప నువ్వు నిజాయితీగా పోరాడు. ఇప్పుడు దాని బెట్టింగ్లో దొరికిన కాడ నుంచి ఎప్పుడైనా ఒకసారైనా లైవ్లో అయినా ఒక వీడియో పెట్టి డిలీట్ చేయడం తప్ప నువ్వు నిజాయితీగా వచ్చి మాట్లాడింది ఎప్పుడు గీతురాయల్ గారు? రాయల్ నీ పేరులో ఉందా, మనిషిలో కూడా ఉందా అనేది నా డౌట్. వాళ్ళు నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు మీరు అలానే ఉండండి. నువ్వు ఒక్కదాని ఏమీ హెచ్కే పర్మనెంట్ మేకప్ని ప్రమోట్ చేయలేదు. చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు? అంతే కదా, వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు, జనాలకి తెలియజేయడానికి చేస్తున్నారు, ఇలా ఉంటుంది ఇలా తీసుకోండి అని తప్ప వాళ్ళు నెగిటివ్గా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయలేదు. మీ బిజినెస్కి ఏమైనా వాళ్ళు అయినా మీరు బిజినెస్ చేస్తున్నారు తప్ప జనాలకి ఉపయోగపడి ఏం చేయలేదు. హెచ్కే పర్మనెంట్ హాస్పిటల్ అంట, పర్మనెంట్ మేకప్ అంట, ఈ 2 తేడా ఏంటో. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ ఎలా ఇస్తారనేది డౌట్. మరి మీరు అంత కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, అప్పుడు జనాలకి ర్యాషెస్, మరి స్కిన్ కేర్ పడట్లేదు, సన్ క్రీమ్ పడట్లేదు, కాళ్ళకి రాసుకుని చేతికి రాసుకుని అలా ఎలా చెప్తారు మీరు? ఫేస్కి రాసింది ఫేస్కి రాయాలా, బాడీకి రాసింది బాడీకి రాయాలి. అది కాదు బాడీకి రాసింది ఫేస్కి రాసింది బాడీకి, అలా ఎలా రాస్తారు? అంటే అదేనా మీ డాక్టర్ చదివింది? పాయింట్ దొరికింది కదప్పా. కాబట్టి ముందు మీరు లీగల్గా ఎలా వెళ్ళని అడగండి. కాపీ రైట్ చేయడం, డిలీట్ చేయమండం, సారీ చెప్పమండం, నష్టపరిహారం ఇవ్వడం, ఇవన్నీ మీ బిజినెస్కి ఏమైనా జరుగుతుందని భయం జనాలకి ఏదైనా చేస్తుంది. ఒకటి, మంచికి ఎన్నో ప్రూఫ్స్ ఎన్నో గ్యాదర్ చేయి ఉండాలి. ఒక 3-4 అబద్ధాలు ఆడితే సెట్ అయిపోతుంది. అదే ఇప్పుడు కావాల్సింది వీళ్ళకి కూడా. మీరు ఏదైనా సరే లీగల్గా వెళ్ళిపోండి. నిజాయితీగా మీరు చేసేది మీరు చేయండి, దేవుడి దయ అనుకొని వదిలేయండి తర్వాత సంగతి.